వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. తలల వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ఎపిసోడ్ సహకారులను పంపించండి, మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మా రక్షకుడైన యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయము మనం గత దినం చివరి వరకు చదువుకున్నాం. కానీ దీనిలో ఇంకా చాలా విశేషాలు వివరించాల్సినవి ఉన్నాయి, ప్రాముఖ్యమైన విషయాలు. అవి కొంచెం మరొకసారి జ్ఞాపకం చేస్తాను. తండ్రి యొక్క వాగ్దానము అనే పదం మొదటి అధ్యాయము 4వ వచనంలో కనిపిస్తుంది. తండ్రి యొక్క వాగ్దానము, ఇది నా వలన వినినది. నా వలన మీరు విన్నది ఏమిటంటే తండ్రి యొక్క వాగ్దానం. తండ్రి యొక్క వాగ్దానం యేసుకు తెలుసు. అది యేసు మనుషులకు బయలుపరిచాడు. జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. తండ్రి యొక్క వాగ్దానం యేసుకు తెలుసు. యేసు అది తన శిష్యులకు బయలుపరిచాడు. ఈ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం నేను చెప్పాలి. అదేమిటంటే, యేసుకు ఎప్పుడు తెలుసు తండ్రి యొక్క వాగ్దానం? ఎక్కడ తెలుసు? ఎలా తెలుసు? ఎందుకు తెలిసింది అనేవి ప్రశ్నలు. యేసు భూమి మీదకు నరావతారిగా రాకపూర్వం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారం దేవునితో సమానముగా ఉన్నవాడు, దేవునితో సమానముగా ఉన్నవాడు, ఆయన సింహాసనం మీద ఉన్నవాడు విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదంటాడు. ఆయన సింహాసనం మీద ఉన్నాడు, ఆయనతో సమానమై ఉన్నాడు, ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన తన తండ్రి వలన ఒక వాగ్దానం విన్నాడు, తెలుసుకున్నాడు. ఎవరిని గూర్చిన వాగ్దానం? ఎవరిని గూర్చిన వాగ్దానం ఇది? ఇది పర్టిక్యులర్గా ఒక సమూహాన్ని గూర్చి దేవుడిస్తున్న వాగ్దానం, మిగిలిన వారికి చెందని వాగ్దానం. క్రీస్తు యొక్క సంఘమునకు మాత్రమే చెందిన వాగ్దానం. నా వలన మీరు వినిన తండ్రి యొక్క వాగ్దానం. తండ్రి యొక్క వాగ్దానం నా వల్ల విన్నారు. మీరు డైరెక్ట్గా విన్నారు. తండ్రి యొక్క వాగ్దానం ఏమిటంటే, మీరు పరిశుద్ధాత్మ చేత నిండుకుంటారు. కొంచెం వివరంగా చెబుతానేనండి. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన గ్రంథములో మనుషులతో సహాయముగా వచ్చాడు. మనుషుల యొద్ద ఆయన వారితో ఉండి కార్యాలు జరిగించాడు. కానీ వారి అంతరంగములో శాశ్వతంగా నివాసం లేడు. పరిశుద్ధాత్మ శక్తి పాత నిబంధనలోని విశ్వాసులు కూడా ఎరుగుదురు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగంలో
నివాసం ఉండటం పాత నిబంధన భక్తులకు తెలియదు. అది క్రొత్త నిబంధనకు చెందిన విశ్వాసులకు మాత్రమే వాగ్దానంగా ఇయ్యబడింది. క్రొత్త నిబంధనకు చెందిన విశ్వాసులకు మాత్రమే వాగ్దానముగా ఇయ్యబడింది. ఇది మనమందరం తెలుసుకోవాలి. దిస్ ఈజ్ ద ప్రామిస్ ఫర్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క సంఘానికి మాత్రమే ఈ యొక్క వాగ్దానం ఇవ్వబడింది. ఆ వాగ్దానం ఏమిటంటే, దేవుడు విశ్వాసి హృదయంలో నూతన స్వభావంలో ఆత్మస్వరూపిగా నివసించబోతున్నాడు. అది వాగ్దానం. ఈ వాగ్దానము కేవలము సంఘానికి మాత్రమే చెందింది. అది క్రీస్తు వారికి బయలుపరిచాడు. క్రీస్తు వారికి బయలుపరిచాడు. ఆ వాగ్దానం వారికి ఇవ్వబడుతుంది. అది వరము. ఆ వాగ్దానం ఒక వరము. అపోస్తల కార్యములు 2:42లో మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు నామమునందు మీరు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి వరంగా పొందుతారు. యాజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. చదువుతాను. పరిశుద్ధ లేఖనములు అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయములో మీరు విశ్వాసం ఉంచండి. మీరు విశ్వాసం ఉంచండి, పాపక్షమాపణ పొందండి, బాప్తిస్మం తీసుకోండి, మీరు మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామాన్న బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును అని వారితో చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తు నందు ఉన్న వారికి, ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ కూడా ఈ వాగ్దానం చెందుతుంది అని చెప్పి పేతురు గారు నొక్కి వక్కాడించి మాట్లాడుతున్నాడు. కాబట్టి సంఘం ఎంత దీవించబడిందంటే పరిశుద్ధాత్మనే వరమును దీవెనగా పొందుకుంది. పరిశుద్ధాత్మ వరమును దీవెనగా సంఘం పొందుకుంది. ఇది గొప్ప ఆధిక్యత. ఈ వాగ్దానం ఒక్క సంఘానిదే, పాత నిబంధన భక్తులకు చెందలేదు. ఇది క్రొత్త నిబంధన విశ్వాసులకే చెందింది. ఏమిటంటే దేవుని ఆత్మాస్వరూపిగా ఈ విశ్వాసి యొక్క అంతరంగంలో నూతన స్వభావం ఏర్పరచుకుని నివాసం అంటాడు. దీనికోసం కనిపెట్టమన్నాడు. ఇక్కడ చిన్న వ్యత్యాసం చెప్పి ముందుకెళ్తాను. పరిశుద్ధాత్మను వరము కొరకు కనిపెట్టమన్నాడు. కనిపెట్టమన్నప్పుడు 2 రకాలుగా ఇది అర్థం చేసుకున్నారు నేటి విశ్వాసులు. ఒకటి, మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చుట ఒక అంశం, ఒక భావంగా అర్థమైతే, మరికొంతమంది ఎవరి జీవితంలో వారు కనిపెట్టుకొని పొందుకోవాలని అనుకుంటున్నారు. ఇదే వాక్యం 2 రకాలుగా అర్థం చేసుకున్నారు విశ్వాసులు. అక్కడ డివైడ్ అయిపోయారు. డాక్ట్రినల్గా డిఫరెన్సెస్ వచ్చేసాయి. పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలో పెంతెకొస్తు పండుగ దినాన కృమ్మరించబడ్డాడు. దాని కొరకు ఎదురు చూడమన్నాడు యేసుక్రీస్తు. అదొక కాన్సెప్ట్. అయితే ప్రతి విశ్వాసి ఆనాడు వారు పొందినట్లు ఈనాడు కూడా పొందేటట్లుగా ఎదురు చూడాలి అని ఒక టీచింగ్ బయలుదేరింది. ఈనాడు కూడా బాప్తిస్మం తీసుకున్న వారు ఆనాటి అపోస్తలుల వలె ఎదురు చూచి పరిశుద్ధాత్మ వరాన్ని పొందాలి అనేది
పెంటెకొస్తల్ డాక్యుమెంట్గా వచ్చింది. దాన్ని యాంగ్లికన్ సిస్టమ్, మెథడిస్ట్ సంఘాలు, బ్రదరన్ సంఘాలు ఇవన్నీ ఎట్లా అర్థం చేసుకున్నాయంటే, రక్షించబడినప్పుడు బాప్తిస్మము తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మ వరంగా హృదయంలో అనుగ్రహించబడతాడు. దాని కొరకు ప్రత్యేకంగా ఎదురు చూడనక్కరలేదు. ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఫర్ ద పర్సన్ హూ బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్ అండ్ బ్యాప్టైజ్డ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు యేసునందు విశ్వసించిన వాడు, బాప్తిస్మం తీసుకున్న వాడికి పరిశుద్ధాత్మను వరంగా ఇచ్చేస్తా అన్నాడు దేవుడు. కనుక అగైన్ యూ డోంట్ నీడ్ టు వెయిట్ అపాన్ టు రిసీవ్ ద గాడ్ ఆర్ ద లార్డ్ ఆఫ్ ద ఆర్ ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క ఆత్మను పొందుకోవటానికి యత్నం చేయక్కర్లేదు, అది గిఫ్ట్గా అనుగ్రహించబడుతుందని చెప్పి నమ్ముతారు. అందుకనే డాక్ట్రిన్స్ పుట్టుకొచ్చాయి, రకరకాలైన సిద్ధాంతాలు. వాటిలో పర్వర్షన్స్. ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. బైబిల్ చదువుతున్న వాళ్ళల్లో స్క్రిప్చరల్గా, లిటరల్గా ఉన్న స్క్రిప్చర్ని అర్థం చేసుకోవటంలో ఉన్న వ్యత్యాసాలు బట్టి బైబిల్నే కోట్ చేస్తూ, రిఫరెన్సెస్ చూపిస్తూ దాని యొక్క నిజమైనటువంటి అర్థాల్లో నుండి పక్క తొలగిపోయిన వాళ్ళు ఉన్నారు. మీకు ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య నా టీవీ 9లో ఒక డిబేట్ వచ్చి, విజయసాయి ప్రసాద్ ఒక పక్కన, ప్రదీప్ గారు వాళ్ళ నాన్నగారు ఒక పక్కన టీవీ 9లో ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళు టీవీ 9 వాళ్ళు గిల్లి వదిలిపెడుతున్నారు. వీళ్ళిద్దరు ప్రశ్నకు జవాబు ప్రశ్న పోటాను పోటీగా చెప్పుకుంటున్నారు. శుద్ధ జలమును మీరెందుకు చల్లుతున్నారు అనే ప్రశ్న విజయసాయి ప్రసాద్ రెడ్డి అడిగాడు. దానికి ఆయన యెహెజ్కేలు గ్రంథంలోంచి నేను మీ మీద శుద్ధ జలమును కుమ్మరించుదును అని వ్రాసుంది, కాబట్టి నేను ఈ జలం జల్లుతున్నాను అని చెప్పి అన్నాడు ఆయన. రెండు స్క్రిప్చర్స్లో చూపించుకున్నారు. వెంటనే ఆయన, ఆ రెడ్డి అనే ఆయన మాట్లాడుతూ అన్నాడు, ఇది పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు దినాన్ని గురించి ఇచ్చిన ప్రవచనం, ఇది నెరవేరిపోయింది, కాబట్టి ఇక నువ్వు మళ్ళా ఆ శుద్ధ జలం జల్లక్కర్లేదు, అది అలగోరికలుగా చెప్పాడు అని అన్నాడు. దీనికి ఈయన అంటాడు, లేదు ఇక్కడ అక్షరం రాసి ఉంది కనుక నేను జల్లేస్తానంటాడు ఆయన. వీళ్ళిద్దరి మధ్యన తీర్పు తీర్చమంటే టీవీ 9 ఏం తీరుస్తాడు తీర్పు? వాక్యం ఎరిగిన వాళ్ళు కూర్చుంటే సిగబొట్లు పడుతున్నారు. ఈ సిద్ధాంతానికి ఈ వాక్యం జోడవుతుందంటే ఆ సిద్ధాంతానికి ఆ వాక్యం జోడవుతుంది అంటున్నారు. గ్రహిస్తున్నారా దేవుని బిడ్డలారా? దేవుని యొక్క వాక్యంలో అపాత్రమైన అర్థాలకు వెళ్తున్నారు, అనర్థాలు వస్తున్నాయి. అందుకని పరిశుద్ధాత్మను వరమును దేవుడు ఇస్తున్నాడు విశ్వసించిన వారికి. బాప్తిస్మము అనంతరం ఇమీడియట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్ దే రిసీవ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద న్యూ నేచర్ ఆఫ్ ద హార్ట్. ఒక నూతన స్వభావాన్ని ఏర్పరిచి ఆ నూతన స్వభావంలో దేవుడు ఆ యొక్క గొప్ప ఏర్పాటు చేస్తున్నాడు. కనుక దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే ప్రొఫిసియేషన్, జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్. 4 విషయాలు. ప్రొఫిసియేషన్, యేసు శిలువపై మానవుని పక్షముగా చేసిన గొప్ప కార్యము, దయాకార్యము. మరొక మాట మనము చూస్తున్నప్పుడు జస్టిఫికేషన్, శిలువలో యేసు చేసిన దాని వలన మనకు కలిగినటువంటి లాభము జస్టిఫికేషన్, పాపక్షమాపణ. 3 శాంక్టిఫికేషన్, శుద్ధి చేసే కార్యక్రమం. గ్లోరిఫికేషన్, మహిమపరచబడే కార్యక్రమం. దేవుడు మనలను రోమాపత్రికలో చెప్పాడు కదా, 8వ అధ్యాయంలో, దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో ముందుగా వారిని పిలిచాడు, ఎవరిని పిలుచుకున్నాడో వారిని వాడుకున్నాడు, ఎవరిని వాడుకున్నాడు, ఎవరిని నీతిమంతులను చేశాడో వారిని మహింపరిచాడని రాస్తాడు. కనుక దేవుడు ఎవరినైతే పిలిచాడో, ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారి పక్షంగా ఉన్న ప్రణాళిక చొప్పున క్రొత్త నిబంధనలో
పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంచకరువుగా ఇచ్చాడు. అంతరంగములో సంచకరువుగా పరిశుద్ధాత్ముణ్ణి విశ్వాసులు కలిగి ఉంటారు. ఆ కారణం చేత వారి పాపములు క్షమించబడ్డవి, వారి దోషములు మన్నించబడ్డవి, వారు పరిశుద్ధపరచబడ్డారు, వారు ప్రార్థనాపరులుగున్నారు, వారు మహిమపరచబడతారు. అది కాన్సెప్ట్. కనుక మీరు వాగ్దానం కోసం కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు అనెను. 40వ దినాన యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణయ్యాడు. 40th డే, 40వ దినాన. అయితే 50వ దినాన పెంతెకొస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి దిగి వచ్చాడు. మేడగదిలో ఉన్న విశ్వాసులను సంధించాడు ఆయన. యేసు ప్రభు ఏం చెప్పారంటే, మీరు బయటికి వెళ్ళకండి, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. మీరు శక్తిని అందుతారు. అప్పుడు మీరు బోధగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఒక విశ్వాసి యేసుక్రీస్తుకు సాక్షిగా నిలబడాలంటే, బూదిగంతాల వరకు నిలబడాలంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండాలి. రక్షించబడిన అనుభవం కలిగిన వాడై, మారుమనసు పొందిన వాడై, బాప్తిజం తీసుకున్న వాడై, దేవుని కృపావరాన్ని పొందిన వాడుగా, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన వాడికి ముందుకు సాగాలి. అందుకనే పరిశుద్ధ లేఖనములో మనం చూస్తున్నప్పుడు మీరు శక్తి నొందుతారు అన్నాడు. శక్తి నొందుట అంటే ఏమిటి? యూ విల్ బికమ్ స్ట్రాంగ్ ఇన్ యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్. దేవుని పట్ల నీ కృత నిశ్చయత పెరుగుతుంది. అది శక్తి పరగటం అంటే. యేసుక్రీస్తు ప్రభువునందలి విశ్వాసము చేత నిండుకున్న వారై, పరిశుద్ధాత్మ చేత నడపబడుతున్నటువంటి వారై, దేవుని పేరిట తమ శక్తితో కాక దేవుని శక్తితో దేవుని కార్యాలను సంపూర్ణము చేయగలిగిన వారుగా ఉంటారు. అది ఇక్కడ అర్థం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. కనుక మీరు యెరూషలేములో, యూదయలో, సమరయలో, బూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. నాకు సాక్షులై ఉంటారు ప్రభువారు చెబుతున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మీ అంతరంగంలో ప్రవేశించి ఉన్నాడో మీరు క్రీస్తుకు సాక్షులవుతారు. మీరు క్రీస్తుకు సాక్షులవుతారు. ఎక్కడ వరకు? బూదిగంతాల పర్యంతం. భూదిగంతముల పర్యంతము మీరు సాక్షులుగా ఉండబోతున్నారు. సోదరుడా, సోదరి, క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుతున్నామా మనం ఆలోచన చేయాలి. క్రీస్తు వలె బ్రతుకుతున్నామా ఆలోచన చేయాలి. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణం అయిపోయాడు. ఈ మాటలు చెప్పాడు. ఆయన మాట్లాడుతున్నాడు, వాళ్ళు వింటున్నారు. ఒలీవ కొండ దగ్గర చూస్తూ ఆయన ఆకాశంలోనికి ఆరోహణుడై వెళ్ళిపోతూ ఉన్నాడు. సోదరులారా, సోదరిలారా, యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడి ఘోరంగా హింసించబడి చంపబడ్డాడు. 3వ దినాన దేవుని చేత లేపబడ్డాడు. కామన్ మ్యాన్గా ఆయన సాధారణమైన వ్యక్తిలాగా 11 సార్లు 40 రోజుల్లో తన శిష్యులకు కనపరుచుకుంటూ ఆఖరిగా ఆయన 40వ దినాన ఆరోహణమయ్యాడు. ఈ యొక్క వాక్య ధ్యానాల్లో మనం గమనించాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు వరముగా అనుగ్రహించబడుట వలన సంఘం విస్తరించబడబోతోంది. పెంతెకొస్తు పండుగ దినాన సంఘం అపోస్తలుల చేత ఆవిర్భావానికి నోచుకోబోతోంది. కనుక రైట్ ఇమీడియట్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు తరువాత అపోస్తలులతో కలిసి పనిచేస్తున్నవాడుగా పరిశుద్ధాత్మ దేవుడు కనబడుతున్నాడు.
కనుక మనకు గ్యాప్ లేదు. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఆయన ఆరోహణం, చివరి భాగంలో వారు మేడగదిలో 10 రోజులు ఎదురు చూడటం, అక్కడి నుంచి పరిశుద్ధాత్మదేవుడు సంఘానికి తోడుగా రావటం. అందుకే యేసయ్య చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవటం లేదు అన్నాడు. నేను వెళ్ళటం ప్రయోజనకరం, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు అన్నాడు. పరిశుద్ధాత్మదేవుణ్ణి ఆదరణకర్తగా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు యోహాను 14:16. కాబట్టి ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అవుతారు అన్నాడు. ఎంత శక్తిమంతులు అవుతారంటే పరిశుద్ధాత్మ చేత నిండిన వారు మనుషుల ఊహకు అందనంత శక్తిమంతులు అవుతారు. పరిశుద్ధాత్మ అనగానే చాలామంది అనుకుంటారు, సమ్ పీపుల్ దే కంపేర్ విత్ ద డెవిల్. దురాత్మ పట్టిన వాళ్ళ చేష్టల్ని చూసి పరిశుద్ధాత్మ దేవుడు అంటే కూడా ఇట్టకుంటాడు అంటున్నారు. కాదు, ఆయన చాలా జెంటల్ స్పిరిట్. ఆయన ఆత్మ ఫలం ఇచ్చేటువంటి ఆయన అల్లరికి కర్త కాడు. ఆయన ప్రేమ ప్రవాహాన్ని ఇచ్చేటువంటి వాడు. క్రీస్తు నిమిత్తం మనం నిలబడేటువంటి స్థాయిని మనకిచ్చేటువంటి వాడు. యేసు యొక్క మాటల నుండి, దేవుడిచ్చిన మాటల నుండి తీసుకొని మనకు బోధించేటువంటి వాడు, మనల్ని సరిచేసేటువంటి వాడు, మనల్ని భద్రం చేసేవాడు, మనల్ని వృద్ధి చేసేవాడు. ఆ దేవుడిని మనం కలిగి ఉన్నాము. అర్థం చేసుకో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన తరువాత ఒకప్పుడు పేతురు యేసును ఎరుగనని బొంకి బొంకి మాట్లాడిన వాడు పరిశుద్ధాత్మ చేత నిండిన తర్వాత యెరూషలేములో వీధిలోకి వచ్చాడు. వీధిలోకి వచ్చి బహిరంగంగా యేసుక్రీస్తుని గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. అర్థమైందా? ఒక వెలుగనటువంటి ట్యూబ్లైట్ వెలిగితే ఎంత వ్యత్యాసం ఉంటుందో, ఆర్డినరీగా ఉన్నటువంటి పేతురు ఎక్స్ట్రాడినరీగా తయారయ్యాడు. అతని జ్ఞాన ప్రదర్శన అద్భుతం అయిపోయింది, అతని మాట బలమైనది అయిపోయింది, అతని హృదయం స్థిరమైనదిగా మారిపోయింది. నేను ఒక ప్రత్యేకమైన నడిపింపు చేత నడిపించబడుతున్నాను. ఎప్పుడైతే అనేకమైన వర్తమానాలు ఇవ్వటం ప్రారంభించానో, దేవుని వాక్యమును ఆత్మశక్తితో ధ్యానించటం ప్రారంభించానో, ఆత్మలో వాక్యము పట్ల ఒక బలమైనటువంటి అవగాహన నా అంతరంగంలో వచ్చింది. ఆ ఆత్మ యొక్క బలము యొక్క గొప్పతనం నేను గుర్తించింది ఏంటంటే, అనుమానము లేకపోవటము దేవుని శక్తి పైన. లోకములో ఉన్న ఏ గొప్ప సమస్య అయినా అల్పంగా మనకు కనపడటం, ఆ గొప్ప దేవుని యొక్క శక్తి చేత గొప్ప కార్యం దేవుని కొరకు చేయగలను అనే ఒక స్థిరమైన నిశ్చయం. దానికి తోడు పరిశుద్ధాత్మ దేవుడు దాని ఆనవాళ్లను కనపరుస్తూ మనలను బలపరుస్తుండటం, అది మనం గమనించగలం. కనుక క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు మానవులకు తోడుగా అనుగ్రహించబడ్డాడు, విశ్వాసులకు తోడుగా అనుగ్రహించబడ్డాడు. ఈ సత్యం తెలియకపోతే విశ్వాసి మనలేడు. పరిశుద్ధాత్మను కనుక ఒక ప్రత్యేకమైన రీతిలో నీవు ఎదురు చూడని అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీకు వరంగా ఇస్తున్నాడు, నువ్వు ఎదురు చూసినందుకు కాదు. ఆనాడు వారికి వాగ్దానం ఇచ్చాడు. సంఘానికి అది వాగ్దానం, సంఘానికి అది వరం, సంఘమునకు అది ఇవ్వబడింది. ఆయన ఇవ్వబడి ఉన్నాడు. ఆయన ఒక వ్యక్తి, ఆయన శక్తి. కనుక ఆయన చేత మనము బలవంతులము కావాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత పాపమును జయించగలుగుతాము. పరిశుద్ధాత్మ శక్తి చేత భయమును జయించగలుగుతాము. పరిశుద్ధాత్మ శక్తి చేత మనము
ఈ లోకాన్ని జయించగలుగుతాం. పరిశుద్ధాత్మ శక్తి చేత ధనాపేక్షను జయించగలుగుతాము. పరిశుద్ధాత్మ శక్తి చేత శరీర ఇచ్చలను జయించగలుగుతాము. Depend on the power of the Holy Spirit. How it comes through the scripture. లేఖనముల యొక్క బలము చేత నిన్ను బలపరుస్తాడు. లేఖనముల యొక్క బలము చేత నిన్ను బలపరుస్తాడు. ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. నీ లోపట నుండి వెలుపటికి శక్తి ప్రవాహం అవుతావు. గొప్ప కార్యాలు దేవుని కొరకు నువ్వు చేయగలుగుతావు. నీ మాట మారిపోతుంది, నీ తలంపు మారిపోతుంది, నీ అటెంప్ట్ మారిపోతుంది. విలియం కేరీ గారు చెప్పారు, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించు అన్నాడు. విలియం కేరీ గారు అన్నది ఒక నానుడిగా క్రైస్తవులు అనుకుంటున్నారు, అనుభవంగా మారాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నింపబడినప్పుడు నువ్వు శక్తి పొందుతావు, బలాఢ్యుడు అవుతావు, నీవు దీనుడు అవుతావు, నువ్వు ప్రేమించగలుగుతావు, నువ్వు సహించగలుగుతావు, నువ్వు ఆనందించగలుగుతావు శ్రమలో. యు నెవర్ కంప్లైంట్. నువ్వు ఫిర్యాదుదారుగా ఉండవు, నువ్వు పరిష్కార మార్గం ఇచ్చేవాడుగా ఉంటావు. నువ్వు అక్రమం చెయ్యవు, అక్రమాన్ని ఖండిస్తావు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆనాడు వారు బలవంతులైపోయారు. తర్వాత మనకు ఈ అధ్యాయంలో ప్రధానంగా డెత్ ఆఫ్ జుడా ఇస్కరియోత్ కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. నేను 14వ తారీఖు చెబుతాను. 11, 12, 13 నేను ఢిల్లీలో ఏసే పరిష్కారానికి వచ్చిన ఎక్సలెన్సీ అవార్డు అందుకోవటానికి వెళుతున్నాను. 3 days. ఈ 3 days రిపీట్స్ వేస్తాము. 3 days కూడా రిపీట్స్ వస్తాయి, దయచేసి గుర్తుంచుకోండి. 14వ తారీఖు మరలా తిరిగి నేను ఇస్కరియోతు యోధాను గురించి చెప్పడంతో మరలా ఈ స్క్రిప్చర్ నేను కంటిన్యూ చేస్తాను. ఈ మాసం ప్రేమ సాక్షికి కట్టవలసిన డబ్బు 75,000 బకాయితు ప్రతి నెల చెల్లించడానికి అతి కష్టం మీద ప్రయత్నం చేస్తున్నాను. ఏసీటీ లోకల్కు చెల్లించాల్సిన డబ్బు, అలాగే హెవెన్ ఛానల్కి చెల్లించాల్సిన డబ్బు, మేకింగ్ ఎక్స్పెండిచర్ కొరకు ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ ఆల్ టుగెదర్. ఆక్సిజన్ స్పాన్సర్స్ కావాలి, ముందుకు రండి. డిసెంబర్ 31 తర్వాత పే ఛానల్స్ అన్నిటికీ దూరంగా వెళ్ళిపోతాను. ఎక్కడ ఉచితంగా అవకాశం ఉంటే అక్కడే చెప్పుకుంటాను. లేదనుకోండి, అవకాశం లేదనుకోండి, వాక్యాన్ని చెప్పి నా సమయాన్ని గడిపి నేను ప్రభు దగ్గరికి వెళ్తాను. నేను చెప్పిన వాక్యాలు భవిష్యత్తు తరం వాళ్ళు ప్రసారాలు చేసుకుంటారు. ఐ డోంట్ మేక్ మై సెల్ఫ్ కామ్. నేను ఖాళీగా ఉండను, ఆగిపోతాను. ఆగిపోయి రోజు 5 వాక్యాలు 10 వాక్యాలు నాకు ఓపికన్నదో చెప్పుకొని అదొక రికార్డుగా ఉంచుతాను. అది నా తర్వాత తరం వాళ్ళు ప్రసారాలు చేసుకుంటారు. ఐ డోంట్ నో హౌ గాడ్ ఈజ్ లీడింగ్ మీ, నాకు తెలియదు. అందుకనే దేవుడు డబ్బు ఇవ్వాలనుకుంటే ఎంతసేపు ఇస్తాడు నాకు చెప్పండి? మన్నా గురిపించిన డబ్బు ఇడా? హీ హ్యాస్ హిజ్ ఓన్ ప్లాన్. ఐ వాంట్ టు గో అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక. ఆమేన్.